దేవుని ప్రజలకు ప్రభువు పనులో పాల్పొందుట అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. మనం లేఖనాలు గ్రహిస్తే అనేక సంగతులు మనం నూతనంగా తెలుసుకునే స్థితిలో ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, సృష్టి ప్రారంభం మొదలుకొని ఒకవేళ మనం గమనిస్తే దేవుని ఉద్దేశము అనేకుల్ని వారి నాశనము నుండి రక్షించడం అనేది కాదు. దేవుని ఉద్దేశము దేవుడు తన మహిమ కొరకు తనకి వధువుగా పెళ్లి కుమార్తెగా ఉండే సంఘాన్ని నిర్మించడం. అండ్ ఆ సంఘము నిర్మించే క్రమంలో ప్రభువు ఇంకొక సత్యాన్ని బయలుపరిచాడు. ఆ సత్యం ఏంటంటే, ఆ సంఘమును చేర్చబడేవారు బహు కొద్ది మంది. ఇది నిర్మోహమాటంగా చెప్పాడు ప్రభు. ఒకవేళ దేవుని ఉద్దేశము లెక్కలేనంత జనాంగాన్ని రక్షించుకుని తన సంఘములో చేర్చడమే దేవుని ఉద్దేశం అయి ఉంటే, దేవుడు నోవహు నిర్మించే ఓడ కొలతలను మార్చేసేవాడు. దేవునికి ముందుగానే తెలుసు ఏమని, ఇంతమంది జనాభాలోంచి కేవలం 80 మాత్రమే నా మాటకు లోబడతారు. నేనంటే వాళ్ళకి గౌరవం, నా కోసం ఎంత త్యాగమైనా చేస్తారు. ఇది దేవునికి ముందుగా తెలుసు. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. సో మనం దేవుని మనసును ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకవేళ దేవుడు లేదు, నోవహు కాలంలో ఉండే మనుషులందరినీ నేను రక్షించాలి అని దేవుడి ఉద్దేశం ఉంటుంటే దేవుడు ఓడ కొలతలు పెంచేసేవాడు. అవునా కదా? ఆ ఓడ కొలత దేవుడే నోవహుకి చెప్పాడు. ఇంత వెడల్పు ఉండాలి, ఇంత బారు ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి. ఆ ఓడలో ఎవరెవరు లోపలికి వెళ్తారో దేవుడికి ముందుగా తెలుసు. వాళ్ళ కోసం మాత్రమే అరేంజ్మెంట్ లోపల ఏర్పాటు చేయబడింది. అనవసరమైన ఖాళీ స్థలాలు అలాంటివి ఏమీ లేవు. కనుక ఎవరెవరో లోపలికి వెళ్తారో దేవుడికి ముందుగా తెలుసు. వాళ్ళకి సరఫరా ఏర్పాటు ఆ ఓడ కొలతలు దేవుడు నోవహుకి చెప్పగా, నోవహు కూడా తన జీవితాన్ని సమర్పించుకుని, అయ్యో నా పిల్లల్ని పోషించాలి, నా పిల్లల్ని పోషించాలి, వాళ్ళని పెద్దవాళ్ళు చేసేయాలి, వాళ్ళు గొప్ప ఉద్యోగాలు చేసేయాలి, వాళ్ళు డబ్బు సంపాదించేయాలి, ఇవి అనుకోలే. అలా చెప్పి వాడిని బలవంతం కూడా చేయాలి. దేవుడు నాకు చెప్పాడు ఓడ నిర్మించమని, నేను ఆ పనిలో ఉంటా, నాకు చేతనైంది నేను చేస్తాను. ప్రతిరోజు అరణ్యంలోకి పర్వత శిఖరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. పర్వతం నిండా రకరకాల చెట్లు ఉన్నాయి. దేవుడు ఏ చెట్టు చెప్తే ఆ చెట్టు నరికి దాన్ని పలకలుగా చీల్చి ఓడ నిర్మించడం మొదలుపెట్టాడు. అయ్యో మా బాబు పగలనక రాత్రనక కష్టపడి ఒకే పనిలో ఉన్నాడు. అయ్యో బాబోయ్, ఆ దేవుడు ఎంత గొప్పవాడు, కాకపోతే మా నాన్న ఈ పని మొదలు పెడతాడు, కాబట్టి మేము కూడా ఆయనకి సహకరిస్తాం అని చెప్పి నోవహు కుమారులు కూడా తండ్రికి సహకరించారు. నోవహు కోడళ్ళు కూడా తండ్రికి సహకరించారు. నోవహు భార్య కూడా తండ్రికి భర్తకు సహకరించారు. ఈ విధముగా కుటుంబం అంతా తమ వంతు ప్రయాసపడి ఆ ఓడనంతటిని నిర్మించారు. నిర్మించిన తర్వాత దేవుడు చెప్పు సమయం వచ్చేసింది. దేవుడు అన్నాడు, నోవహు నీ కుటుంబీకుల్ని తీసుకుని నువ్వు ఓడలోకి బయలుదేరు అనగానే, ప్రభువా మరి ఇంత పెద్ద నిర్మించమన్నావు అంటే, ఆగు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు పిలుపునిచ్చాడో ఆయా జాతి పక్షులు, ఆయా జాతి పశువులు ఇవన్నీ కూడా రెండేసి మొగ ఆడ ఇవన్నీ ఓడలోకి వెళ్ళాయి. ఇది సన్నివేశం ఆ రోజు జరిగింది.
ఒక పులి, ఒక సింహం, రెండు వెళ్ళి. అలా ప్రతి జాతి యొక్క పశువు, ప్రతి జాతి మృగము, ప్రతి జాతి పక్షి, ప్రతి జాతి నేల మీద పాకే పురుగుతో సహా జత జతగా అవన్నీ లోపలికి వెళ్ళాయి. కానీ మనుషులలో మాత్రం కేవలం 80 మాత్రమే లోపలికి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి నవ్వులు పాలు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. జంతువులకి, పశువులకి, పిట్టలకు ఉన్నంత జ్ఞానము మనుషులకి లేకపోయింది. ఇది దేవుడికి ముందుగానే తెలుసు. అందుకనే దేవుడు వాళ్ళకి మాత్రమే సరిపడా ఏర్పాటు ఆ ఓడలో చేశాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఎప్పుడు మనుషులందరినీ నేను రక్షించేయాలి, అందరూ ఉండాలి అని కోరుకోవాలి. దేవుడు ఎవరు కోరుకున్నాడు? ఎవరైతే తమ వంతు తాము దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు మేము బ్రతకాలి, దేవుని కొరకు మేము జీవించాలి అనుకున్నారో వాళ్ళని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. లెక్కలేనంత జనాభా ఉంటే ఈ 80 సమర్పించుకున్నాను. ఈ 80 అన్నాడు, దేవుడు చెప్పినట్టే మేము ఉంటాం, దేవుడు చెప్పినట్టే మేము చేస్తాం. కనుక ఓడలో ఎంతమంది ఉన్నారు? 80. అలాగే ప్రభు ఏమన్నాడు? అప్పటి కాలంలో ఓడ, ఇప్పటి కాలంలో ప్రభు ఏమంటాడు? నా సంఘమును నేను కట్టాను. ఇప్పుడు దేవుడు కంటే ఆ సంఘంలో నేనున్నానో లేదని చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కూడా దేవుడు అందరు మొత్తం నిండా లక్షల మంది ఉండాలి, మెగా చర్చ్ అయిపోవాలి, పెద్ద పెద్ద కట్అవుట్లు ఉండాలి. ఇది దేవుడు ఉద్దేశించాల. ఎవరైతే ఇష్టపూర్వకంగా ప్రభువా నీ మాటే నేను నాకు శాసనం, నీ మాట నాకు శాసనం, దానివల్ల నేను ఎంత నష్టపోయినా పర్వాలేదు, నువ్వే ముఖ్యం, నాకు నువ్వు తప్ప ఇంకేమీ ఉంది. 73 కీర్తన 25. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, భూమి మీద నీవు తప్ప నాకు ఇంకేమీ పక్కన. వీళ్ళే ఆ సంఘంలో ఉంటారు, ప్రభు కట్టే సంఘంలో. ఇప్పుడు రెండో సత్యం ఏంటంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా మనం గమనిస్తే, మూడో వంతు విశ్వాసులు ఏ జాబితాలో ఉన్నారంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదివిన జాబితాలో ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏం రాస్తుంది? నువ్వు నా ప్రాణము కాపాడి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని రక్షించి, నాకు ఏ లోటు లేకుండా, నాకు ఏ అనారోగ్యం రాకుండా, నా శత్రువుల నుండి ఇవన్నీ నువ్వు నన్ను కాపాడిన ఎడల, నువ్వు కాపాడితే అప్పుడు నేను నీకు భక్తుడిగా ఉంటా. ఇది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంతటా మనం రాసి. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత అలా కాదు. కొత్త నేను అందుకని మీకు రెఫరెన్స్ మాత్రమే చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళగా ఈ అధ్యాయం చదువుకోండి. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 8వ అధ్యాయం, 12వ అధ్యాయం. ఈ అధ్యాయాల్లో ఇది కొత్త నిబంధన నియమం, కొత్త నిబంధన కొలత. ఇక్కడ ప్రభువా నీ దగ్గర నుంచి నాకేమొద్దు, నేనే నా దేహాన్ని నా సజీవ యాగముగా నేను నీకు సమర్పించుకుంటాను. ప్రేమ సహోదరుడా, సహోదరి, మనము ఆరాధించే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుడినైతే మనం సేవిస్తున్నామో, ఆ దేవుడు దహించు అగ్ని వంటి వాడై ఉన్నాడని బైబిల్ చెప్తాం. అలాంటి దేవుని యొద్దకు, అలాంటి దేవునితో సహవాసము చేసే మనము, ఆయన పరిశుద్ధుడు కనుక మనలో ఉండే అపవిత్రత యావత్తు కూడా ఎప్పుడెప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తామో, ఆయన దహించే అగ్ని మనలోంచి అపవిత్రతను కాల్చివేస్తూ ఉంటుంది, బూడిద చేసేస్తూ ఉంటుంది. లేదు నాకు అది కావాలి, అది నా నుండి పోకూడదు అనుకుంటే నువ్వు దేవునితో సహవాసం చేయడం మానేయాలి, దేవునికి దూరంగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తూ నువ్వు దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పాత నిబంధన కాలంలో దేవుడు మోషేకి ఎక్కడ దర్శనమిచ్చాడు? మండుచున్న పొదలో
దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషే ఎప్పుడైతే చూశాడో ఆ పొద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. అందులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. పరోక్షంగా దేవుడు మోషేకి బయలుపరిచిన సత్యం ఏంటి? నేను దయించు అగ్ని వంటి వాడు. ఆ పొద దేనికి గుర్తు? మీ వ్యక్తిగత జీవితానికి గుర్తు. ఆ పొద దేనికి గుర్తు? దేవుని సంఘానికి గుర్తు. దేవుని సంఘం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. దేవుని సంఘానికి శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తు ఎప్పుడు మండుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆ సంఘంలో ఉండే విశ్వాసులు నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం మీద నిత్యము మండుచుండవలెను. కనుక మనం దేవుని సంఘానికి దేవుని మందిరానికి దేనికి వస్తున్నామంటే, ప్రభువా నాలో ఉండే వస్తు మాలిన్యాన్ని నువ్వు బూడిద చేసేయి. నీ వాక్యముతో నన్ను ఉతక స్నానము చేయించి నాలో ఉండే వస్తు మాలిన్యాన్ని నువ్వు అపవిత్రతను బూడిద చేయి. ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? ఇవాంజలిజం, సువార్త ప్రకటించడం అనే మాటకు అర్థమేంటి? రక్షింపబడుతున్న వారిని సంఘంలో తీసుకొచ్చి చేర్చడం. ఇది ఇవాంజలిజం అంటే. దేవుడి పని ఏంటి? దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? పాపములో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పరిశుద్ధుల సమాజంలో చేర్చడం. దిస్ ఇస్ ఇవాంజలిజం. రక్షించడం మన పని కాదు. అయితే వీళ్లతో దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు అని లేఖనం చెప్తూ ఉంటే, దేవుడు తన సంఘాన్ని ఎలా కడుతున్నాడు అంటే, ఈ గోడలో పేర్చబడిన రాళ్ళు కాపీ మేసని దాన్ని సిమెంట్తో ఇసుకతో కలిపి ఈ రాళ్ళన్నింటినీ ఒకదాన్ని ఒకటి అతికించాడు. సరేనా? ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నా యొద్ద నుండి ఎవరు మిమ్మును అపహరించలేరు. నా యొద్ద నుండి ఎవరు మిమ్మును అపహరించలేరు. ఎంతవరకు ఇవి కట్టబడిన స్థితిలో ఉన్నాయో అంతవరకు గోడలోంచి ఒక ఇంటికి మధ్యలోంచి తీయడానికి వీలు. కానీ ఎవరైతే అసలు గోడలోనే లేరో వారు అపవాది వాడిని లాక్కెళ్ళిపోతారు ఈజీగా. వెరీ ఈజీ ఇట్ ఈస్. కానీ ఎవరైతే ప్రభు చేత కట్టబడ్డారో, గోడలో ఉన్నారో, వాళ్ళు కదర్చబడదు. ఇంకా వాళ్ళు స్థిరంగానే ఉంటారు. ఈ మధ్యాహ్న కాలము మనం ప్రభు వలన ఎదుర్కొన్న మునుపు, ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు పరిశుద్ధమైన చేతులతో తన బలలో పాలు పొందడానికి మనకి అనుమతిని ఇచ్చాడు. పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధుడై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడెప్పుడు నేను నా స్వచిత్తాన్ని నా ప్రభు బలిచ్చినట్టుగా నా స్వచిత్తానికి నేను బలించుకుంటాను, లేక ప్రభు అన్నట్టు నా చిత్తము నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చాను. నీ జీవితాన్ని ఇదేనా సరే సూత్రంగా తీసుకో. దీనైనా నేను సూత్రంగా తీసుకోవాలి. ఏమండి? రండి చూద్దాం కొన్ని విషయాలు. ఇవాళ ఆశ్చర్యం వేస్తుంది చాలా. ఈ విషయాలు ఇంతకు ముందర మీరు విన్నారో లేదో నాకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30వ వచనం 30 నుంచి 33వ వచనం వరకు ఉన్నాయి, గమనించగలరు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు. తీసిన వాళ్ళు ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి, యూజబర్ లేడు. మరియు
వారి నోటితో ఎంతో ప్రేమ కనబడుతుంది కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చూసారా? సో దేవుని లేఖనము ఎంత స్పష్టం. ఇక్కడ మనం గమనిస్తే దేవుని దగ్గరికి వచ్చే మనము మానవ నైజం ఇది. స్వలాభాన్ని తప్ప నేను వేరే దేన్ని ఆశించి దేవుని దగ్గరికి రా. నేను దేవుని దగ్గర ప్రభా ఇవాళ నీ మందిరానికి వస్తాను, నాకేంటి? నాకున్న ఈ రోగం తగ్గిస్తే నేను మందిరానికి వస్తాను, నాకు ఈ కష్టం తీరిస్తే నీ మందిరంలో నేను భోజనాలు పెట్టుకుంటాను, నాకు ఇలా చేస్తే నేను నీకు ఇది చేస్తాను. ఇదంతా వ్యాపారం, ఇదంతా వ్యాపారం. మొక్కుబళ్ళు ఇవన్నీ వ్యాపారం, దేవునితోనే వ్యాపారం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు పరిశుద్ధమైన యెరూషలేమును కడదామని ప్రయాసపడ్డాడు. కానీ అపవాది యొక్క జోక్యము వలన ఏమండి ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? బబులోను వరకు వెళ్ళిపోయింది. బబులోను ఉండే గుర్తింపు ఏంటి? బబులోను వేశ్యలకు తల్లి. యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం. కనుక యెరూషలేము దేవుడు కట్టే సంఘానికి సాదృశ్యంగా ఉంటే ఆ సంఘాన్ని అపవిత్రపరిచే పని అపవాది ఏం చేసేసాడు? దాన్ని బబులోనుగా మార్చేశాడు. బబులోన్కి యెరూషలేంకి ఉండే వ్యత్యాసం ఏంటి? బబులోన్ అనే క్రైస్తవ్య సమాజంలో నువ్వు ఏమైనా చెయ్యొచ్చు. బబులోను లోక సంబంధమైన క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యంలో దేవుని వాక్యానికి స్థానం లేదు. ఆదివారం మనం కూడుకున్నామా లేదా, బిర్యానీలు వండుకున్నామా లేదా, తిన్నామా లేదా, మీటింగులు పెట్టుకున్నామా లేదా. కానీ ఇవి చేసే క్రమంలో సగటు విశ్వాసంలో ఎంతవరకు కార్యం జరుగుతోందో దీంతో సంబంధం ఉండదు. కానీ పరిశుద్ధమైన యెరూషలేములో అలా ఏమి ఆర్భాటాలు లేవు, ఆర్భాటాలు లేవు. పరిశుద్ధమైన యెరూషలేములో ఎలా ఉంటుంది అని చూస్తే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. దేవుడు ఇలా సెలవిచ్చాడు, అది నీ క్షేమం కొరకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇవాళ, వినండి. ఎయిడ్స్ వ్యాధి సోకింది సగటును వ్యక్తికి, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. ఇప్పుడు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ రక్త పరీక్ష చేస్తే అది పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైతే ఎయిడ్స్ వ్యాధి సోకిందో వాడికి చెప్పాలా వద్దా? మరి ఎలా చెప్పాలి? చెప్తే అబ్బాయి ఏం లేదు, అంత బాగానే ఉంది, 4 మాత్రలు ఇస్తాను, వేసుకో, శుభ్రంగా ఉంటుంది, అసలు నువ్వేమీ ఆలోచన చేయాల్సిన ఏం లేదు, లోపల వ్యవస్థ అంతా పర్ఫెక్ట్గా ఉంది, నీకేం అవ్వలేదు, ఇదా చెప్పేది? లేకపోతే ఏం చెప్తాడు? ఏం చెప్పాలి? డాక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈ కేసుని, ఈ సందర్భం? ఎయిడ్స్ వ్యాధి ఒక వ్యక్తికి సోకింది, ఇది రిపోర్టు రక్త పరీక్షలో తెలిసింది. ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ కబురు ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? మనం అందరం ఆలోచన చేద్దాం. ఎలా చెప్పాలి ఈ కబురు? అబ్బాయి ఏం లేదు, మొత్తం అంతా బాగానే ఉంది, అచ్చా సార్ అసలు రిపోర్ట్లో ఏమీ లేదు, శుభ్రంగా ఉంది, 4 మాత్రలు వేస్తాం, ఇలాగేనా? మరి ఏం చెప్పాలి? ఎయిడ్స్ వ్యాధి సోకింది, రిపోర్ట్స్ ఎదుర్కొంటూ ఉన్నాయి, పేషెంట్ ఎదుర్కొంటూ వచ్చి కూర్చున్నాడు, వాడికి ఎలా చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పాలి వాడికి? చెప్పండి పోయి ఏం చెప్పాలి? వాడికి కూర్చోడు, అరే బాబు నీకు ఎయిడ్స్ పాజిటివ్ వచ్చింది, ఏంటి నీకు ఎయిడ్స్ పాజిటివ్ వచ్చింది, మరి ఇది ఎలా వచ్చిందో అది నీ ఒక్కడికే తెలియాలి. అర్థమైందా? ఇంజెక్షన్ వల్ల వస్తుంది, రక్తం ఎక్కించుకుంటడం వల్ల వస్తుంది, వ్యభిచారం చేయడం వల్ల వస్తుంది, ఏ కారణం వల్ల వస్తుందో అది ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో అది అనవసరం, కానీ ఎయిడ్స్ మాత్రం వచ్చేసింది.
కనుక నువ్వు ఇక మీదటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండు. అంతేనా? అంతేనా? ఇంకేమన్నా? ఇంకెలా చెప్పాలా? సో ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. దానికి మళ్ళీ దాని గురించి చెప్పేది ఉండదు. నోవు కాలంలో కూడా అలాగే జరిగింది. ఎవరు వింటారో వాళ్ళు లాభపడతారు, ఎవరు వినరో వాళ్ళు నష్టపోతారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. 2 రెళ్ళు 4. ఒక ప్రశ్నకు సమాధానం 2 రెళ్ళు ఎంత అంటే దానికి సమాధానం ఏమొస్తుంది? 4. 2 రెళ్ళు 6 కాదు, 2 రెళ్ళు 8 కాదు, 2 రెళ్ళు 12 కాదు, 2 రెళ్ళు 4. ఇలా ఎవరు చెప్పరు. 2 రెళ్ళు 4 ఫినిష్. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఎద్దు తన కామందుని ఎరుగును. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఎంత స్పష్టంగా రాస్తుంది? ఒక మాట ఆ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. ఎద్దు తన కామందుని ఎరుగును. గాడిద సొంత వారిని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచించరు. ఒక పశువుకున్నంత జ్ఞానం కూడా మనిషికి లేదు అని దేవుడు చెప్తాడు. పశువులు ఎంత నమ్మకంగా ఉంటాయో మనుషులకి ఏమొచ్చింది రోగం? నా స్వరూపాన్ని ఇచ్చా, నా తెలివినిచ్చా, నా ఆత్మనిచ్చా, నాకు సంబంధించినవన్నీ ఇచ్చా. మరి వీరికి ఏంటి ఈ బాధ? వీళ్ళకి ఎందుకు ఆ చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లా? ఇది ప్రాబ్లం. అయితే ఇక్కడ అదే అవిధేయతతో ఉన్న వారి గురించే ప్రభు ఏమన్నాడు తెలుసా? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనము 8వ వచనములో, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇదే 8వ వచనం. మిమ్మల్ని ముట్టినవాడు చాలు. 2 విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏంటంటే, దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. అంతేకాదు మిమ్మల్ని ముట్టినవాడు నా కనువిడిని ముట్టినవాడు అని కూడా సెలవిచ్చాడు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, మన అనారోగ్య విషయంలో మనకున్నంత చింత మన అపవిత్రత విషయంలో మనకు ఉండట్ల. ఇది మెయిన్ ప్రాబ్లం. ఆత్మీయ జీవితంలో స్థిరత్వము లేకపోవడానికి కారణం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో అపవిత్రత చోటు చేసుకున్నంత విచారణ, చింత దానికంటే ఎక్కువ శారీరక అనారోగ్య విషయంలో నాకు ఎక్కువ చింతగా ఉంటుంది. ఈ వరుస క్రమాన్ని ఎప్పుడైతే నేను మారుస్తానో అప్పుడు నేను ఆత్మీయంగా బలపడతాను, శరీరం బట్టి. కానీ ఆత్మీయంగా నేను నష్టపోవుట దేవునికి ఇష్టం లేదు. ఏమండి? వ్యక్తిగత అపవిత్రత విషయంలో సగటు విశ్వాసకి ఈరోజు ఎలా ఉంటుంది? అసలు స్పర్శ లేదు. ఆత్మీయ అపవిత్రత అంటుకున్నా కూడా మనకి ఏమీ అనిపించట్లా. స్పర్శ కోల్పోయాడు.
నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, కానీ నేను అపవిత్రుడు, నాకు ఆయనకి సావాసం ఎలా కుదురుతుంది అనే ఆలోచన సగటు విశ్వాసకి ఉండట్లే, రావట్లే. కాబట్టి పరిశుద్ధమైన దేవునితో నేను సహవాసం చేయాలంటే నేను పరిశుద్ధతలో కొనసాగాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. కానీ నేను అపవిత్రతకు గురయ్యాననే విషయం నన్ను కలిచివేయట్లా. నేను ఇలా దుబ్బేసుకుంటున్నా, నేను చులకనగా తీసుకుంటున్నా. ఇది అతిపెద్ద సమస్య. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మనం ఎక్కడున్నాం? మూర్ఖమైన వక్రజనము మధ్య ఉన్నాము కనుక ఏం చేయాలి? మనం ఏం చేయాలంట? చదువు చదువుకున్నా. మీరు సనుగుళ్లను గొడుగులను సంశయములను మాని సమస్త కార్యమును చేయాలి. సడుగుడు గొడుగుడు మానేసి సమస్త కార్యములు. కనుక మనం ఎవరి మధ్యలో ఉన్నారో వారి మధ్యలో ఈ మాట ఎందుకు రాయబడింది? మనం వారికి సాధులు, మనం వారికి సాక్షులమై ఉన్నాం. దేవుని ప్రజలు ఎలా ఉండాలి అది దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మూలవాక్యం దగ్గరికి వస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీకు ఈ మాట చూపిస్తాను చూడండి. 12వ వచనం దగ్గర నుంచి, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగనివి కావు. ఇది జాగ్రత్తగా వినండి. అపోస్తుడైన పౌలు, ఎవరూ నీకు కొంతగా, ఎవరూ నీకు కాపలా ఉండడు. నీ వ్యక్తిగత జీవితం విషయంలో నువ్వే బాధ్యుడవి. అందుకనే పౌలు అంటాడు, ఇది కూడా నువ్వు కూడా రాసి పెట్టుకో, నువ్వు కూడా గుర్తుంచుకో. అన్నీ చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేది లేదు. నేను మాటి చెప్తాను. ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కూడొచ్చు కూడదు అనే పదాలు వాడుతూ ఉంటారు ఎక్కువ. మనకి అవి వర్తించవు. అసలు కూడొచ్చా కూడదా అనేది నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉన్న వాడివైతే, దేవుని ఆత్మ కలిగి ఉన్న దానివైతే కూడొచ్చా కూడదా అనేది నీకు ముందుగానే తెలిసి ఉంటుంది. దానికి నియమాలు ఏమి ఉండవు. అందుకనే పౌలు అంటాడు, అన్నీ చేయటకు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగనివి కావు. నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఏదైనా చేయొచ్చు. దేవుడు ఏ విషయంలో ఇదో నువ్వు నన్ను నమ్ముకున్నావు, ఇలా చెయ్యొచ్చా అని అడగడు. దేవుడు అడగడు. నీ మనస్సాక్షి ఏమైంది? నీ మనస్సాక్షి నీతో ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి నేను గర్తించలేదా? అది ఇది నాకు చేయదగంది కాదు అని నీ మనస్సాక్షి నీతో చెప్పలేదా? కనుక చెయ్యొచ్చు, చేయకూడదు. ఒకవేళ ఇది మనం పెట్టామనుకో, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది తెలుసా? ఇది న్యాయమైంది, అన్యాయమైంది. మానవుడు ఎప్పుడు కూడా సందు వెతుక్కుంటూ ఉంటాడు. ఏది దేవుని లేఖనం దేన్ని ఖండిస్తుందో దాని విషయంలో ఇంకొక సన్నటి దారి, చిన్న సందు వెతుక్కుంటాడు. ఇది చెయ్యొచ్చా, చేయకూడదా? అసలు ఇది పాపము రా అంటూ అంటే చెయ్యొచ్చా చేయకూడదా అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? చెయ్యొచ్చు అంటే చేసేస్తాడు. ఇది పాపం అనే సంగతి తెలుసు. చెయ్యొచ్చా చేయకూడదా అనేది నీ అంతరాత్మకు తెలీదా? నీ మనస్సాక్షికి తెలీదా అది చెయ్యొచ్చా చేయకూడదా అని? అలా కాదండి, అసలు దేవుడు నమ్ముకున్నాం కదా మనం. అసలు మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా అంటే, చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఏమండి రూల్స్ అనేది మాటి మళ్ళీ చెప్తున్నాం. రూల్ అనేది ఎవరికి? కుష్టు వ్యాధులకి మాత్రమే. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి స్పర్శ లేదు. అందులో బేకులు ఏడిపోతున్నాయో గాజు పెంకులు ఏడుతున్నాయో వాళ్ళకి తెలియదు. రేపు అది చీవు పట్టేసి కుళ్ళిపోయి లోపల కాళ్ళు తీసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి రూల్. ఏంటా రూల్?
పడుకునే ముందర అరికాలు చెక్ చేసుకోండి. ఏమైనా మేకులు ఉన్నా లేకపోతే గాజు మేకులు ఉన్నా కటింగ్ ప్లేయర్ పట్టుకుని అవి పీకేసి లాగి బయటికి లాగి దానికి శుభ్రంగా డెటాలు పూసి దానికి కట్టండి. లేకపోతే కాలు పీకేయాల్సిన కుష్టి వ్యాధి ఉంది, అరికాలు స్పర్శ లేదు, మేకులు ఏడిపోతున్నాయో గాజు మేకులు ఏడిపోతున్నాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రూల్స్. కానీ రక్షింపబడిన నీకు, దేవుని ఆత్మ కలిగి ఉన్న నీకు రూల్స్ ఏంటి? దేవుని ఆత్మ పనిచేయట్లేదా? నీకేంటి రూల్స్? నేను చెయ్యను, ఇది నా దేవునికి మహిమగలం కాదు, ఈ పని నేను చెయ్యను. అలా కాదు, దేవుడు నమ్ముకోకూడదు, దేవుడు నమ్ముకున్నారు అందుకే నేను చేయట్లేదా అంటే అందుకనే కాదు, నేను చెయ్యను, ఇది నా దేవునికి మహిమగలం కాదు, నేను చెయ్యను. ఇది దేవుని ఆత్మ నడిపింది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులయ్యుందురు. ఇది ఇంపార్టెంట్. చేయొచ్చా చేయకూడదా అనేది చూసుకోండి. కనుక మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ అని మనం గమనిస్తే, అన్ని చేయుటకు నాకు స్వాతంత్రం కలదు కానీ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అయ్యా ఒకసారి నేను కూడా తీస్తాను. అన్ని చేయుటకు కలదు కానీ అన్ని చేయలేనివి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడను. ఎస్, అందరూ తెలుసుకోండి. వాళ్ళతో కూర్చోవచ్చా? ఎస్, నీకు స్వాతంత్రం ఉంది. మందేయించా? నీకు స్వాతంత్రం ఉంది. వ్యభిచరించచ్చా? నీకు స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ చేయగలిగినవి కావు, అన్నీ నాకు లాభదాయకం కాదు. నో, నాట్ ఆల్ ఆర్ ప్రాఫిటబుల్. ఎప్పుడు వచ్చి నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లా. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడువాడు కనుక నేను అలా చెయ్యను. నా ఆత్మీయ జీవితానికి ఏది లాభదాయకమో దాన్ని తప్ప నేను మిగతాది చెయ్యను. ఆ మాట ఇంకా ఉంది చూడండి, చదవండి. అన్ని చేయదగినవి కావు, భోజన పదార్థాలు కడుపునకును ఉన్నవి నాశనము చేయను. దేహము జాగ్రత్త నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే. అదిగో, దేహము ప్రభువు నిమిత్తమే. నీ దేహము ప్రభువు కొరకు మాత్రమే ఉంది. నీ దేహముతో నువ్వు ప్రభువుని మాత్రమే కనపరచా. దేహము ప్రభువు నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. చూసారా? నీ దేహము దేవునిది. నీ దేహముతో దేవుని మహిమపరచడానికి దేవుడు నీకు ఆ దేహాన్ని ఇచ్చాడే తప్ప దాన్ని వేషల చేతికి అప్పగించడానికి కాదు. వేషల చేతికి అప్పగించడం అంటే ఏంటి? లోక సంబంధమైన ప్రతి అడ్డమైన దాన్ని మోహించడం. మోహించడం అంటే ఇది నాకు కావాలి. లోకంలో అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇలా చేస్తాను. లోకంలో అందరూ ఇది కట్టుకుంటారు కాబట్టి నేను కూడా ఇది కట్టుకుంటా. లోకంలో అందరూ ఇది చేస్తుంటారు. లోక సంబంధమైన నువ్వు దేన్ని మోహించినా నీ దేహాన్ని నువ్వు వేషలకు అప్పగించినట్టే. ఇది నేను చెప్పట్లే, ఇందులో ఒక్క ముక్క కూడా నాది కాదు, అన్ని బైబిల్లో రాస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకుంటాం. మనము ప్రభు వలలో పాల్పొందబోతున్నాం. ఏమండి, ఇది ఎంత ప్రాముఖ్యమైన సత్యం. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఉన్న అప్పటి కాలం
పాత నిబంధన కాలంలో ఉన్న విశ్వాసుల యొక్క లోపం ఏంటి తెలుసా మీకు? ఏది వాడిని దేవునికి దూరపరిచేసిందో తెలుసా? రండి అది కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. పాపానికి మూలం, ద రూట్ ఫర్ ది సిన్. అసలు పాపం ఎక్కడి నుంచి పుడుతుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 48వ వచనం, 48 నుంచి 50 వరకు. ఫస్ట్ చూడండి వరుసగా పాపానికి మూలం. అసలు పాపం ఎక్కడి నుంచి పుడుతుంది? పాపం పుట్టడానికి కారణం ఏంటి? సో ఆ జాబితాలో ఫస్ట్ ఏంటి? గర్వం. రెండోది ఏంటి? సమృద్ధి, ఆహారం. తిన్నదానికి వాళ్ళంట అప్పటి కాలంలో అంట నువ్వు తినగలిగేది 4 ముద్దలైతే వాళ్ళు కొంచెం బియ్యం ఉండేవారు. నువ్వు తినగలిగేది 4 మాంసం ముక్కలైతే వాళ్ళు ఒక ఎదురేసేసేవారు. సమృద్ధి, ఆహారం సమృద్ధి. తినేది ఎంత, అవతల పడేసేది ఎక్కువ. ఎప్పుడైతే ఆహారం ఎక్కువైపోతుందో నువ్వు పాపం చేయడానికి ప్రోత్సహించబడతావు. ఫస్ట్ గర్వం, రెండోది సమృద్ధి ఆహారం, మూడోది ఫస్ట్ వాడు అహంకారమే, వాడి గర్వమే వాడికి అక్కడికి మొదలైపోయింది. ఏమండి ఇక్కడ గమనించండి మీరు, లేజీ లైఫ్ స్టైల్, సోమరితనంతో కూడి ఉన్న జీవన శైలి, ఎప్పుడు నిద్ర, 24 గంటల నిద్ర, సమయం దొరికితే చాలు నడువాలు చేయడం, ఇవన్నీ పాపానికి మూలము. ఇవన్నీ పాపానికి మూలం. ఇక్కడి నుంచి పాపం పుడుతుంది. సుధమ కుమరాలేమి మనలాంటి అడిగొన్ను ఆత్మడితే ఎలాగో సుధమ కుమరం కూడా అనడిది. కానీ దాని పేరు ప్రఖ్యాతులు ఎలాగా పెద్ద పేరు ఎలా సంపాదించిందంటే అక్కడ జనం యొక్క జీవన శైలి అంటే అందరూ గర్విష్ఠులే, అందరూ తిండిపోతులేదు. శుభ్రంగా తినేయడం, అక్కడే దొరకడం, మనకు కావాల్సినంత వండుకుందాం, లేని వాళ్ళకి పెడదాం అనేది ఉండదు. ఇలాంటి జీవన శైలి వాటిలో తగ్గింపు లేకపోవడం. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ తినేయడం, లేజీ లైఫ్ స్టైల్, సమయాన్ని దుర్వినియోగపరచడం, ఇవన్నీ పాపానికి నాంది. పాపం పుట్టడానికి ఒక పుట్ట, ఎ ఫర్టైల్ ల్యాండ్ పర్సన్. ఇంకా ప్రేమ సోదరుడా సోదరి, తిరిగి ఇప్పుడు మూలవాక్యం దగ్గర 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ప్రభువే నాకు దేహమై ఉన్నాడు, నేను శరీరముతో చేసే ఏ పనైనా నా ప్రభువుని అపవిత్రపరిచేది. అలాగే నా ప్రభువు శరీరంలో నేను అవయవముగా ఉన్నాను కాబట్టి నా దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక నా శరీరాన్ని అపవిత్రపరిస్తే నేను దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచిన వాడిని అవుతా. మొదటి మాట. రెండో మాట చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహమును క్రీస్తునకు అవయవములమై ఉన్నాయి కనుక నా దేహం అపవిత్రపరిచిందంటే క్రీస్తు దేహాన్ని నేను అపవిత్రపరిచినట్టే. రెండోది అది చూసారా, క్రీస్తు అవయవాలు తీసుకుని వేష అవయవాలుగా చేస్తానా?
వేశ్య అవయవాలు ఏంటి? శరీరిచ్ఛను నెరవేర్చడం, శరీరిచ్ఛను నెరవేర్చడం, శరీర ఆనందాన్ని నెరవేర్చుకోవడం, తీర్చుకోవడం. ఎప్పుడెప్పుడు నేను వీటిలో పాల్గొని పొందుతూ ఉంటానో నేను పరోక్షంగా ఏం చేస్తున్నాను? రక్షింపబడి కూడా నా దేహము దేవుని ఆలయమై ఉన్న దేవుని ఆలయాన్ని నేనేం చేస్తున్నా? వేశ్యగృహంగా మార్చేస్తున్నాను. యెరూషలేము వంటి నా దేవుని దేవాలయమైన నా శరీరాన్ని బబులోనుగా మార్చేస్తున్నా, వేశ్యలకు తల్లిగా మార్చేస్తున్నా. ఇది మర్యాదగా చెప్తే అర్థమవుతుంది. ఒక సేవకుడిగా నా అనుభవం నేను చెప్తున్నాను. రోజును సమీపిస్తున్న కొలది, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది సగటు విశ్వాసి యొక్క ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు పాపములోని కూడా ఇది పాపము అని తెలిసి కూడా ఈ పాపములో ఇది న్యాయమైన పాపం, అన్యాయమైన పాపం కింద తీసుకుంది, కేటగరైజ్ చేసేసాం. పాపం పాపమే. ఇంక అందులో న్యాయమైన పాపం, అన్యాయమైన పాపం ఏముంది? న్యాయమైన వ్యభిచారం, అన్యాయమైన వ్యభిచారం ఉంటుందా? న్యాయమైన దొంగతనం, అన్యాయమైన దొంగతనం ఉంటుందా? న్యాయమైన వడ్డీ, అన్యాయమైన వడ్డీ ఉంటుందా? అలా కూడా ఉంటాయా? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. అలా ఉంటుందా? పాపం పాపమే. నువ్వు రూపాయి తీసుకుంటే ఏ శిక్ష, ₹1,00,000 తీసుకున్నా అదే శిక్ష. రూపాయి దొంగలిస్తే ఎంత శిక్ష, ₹1,00,000 దొంగలించిన అదే శిక్ష. వీడు రూపాయి తీసుకున్నాడు కదా, చిన్న దెబ్బ కొట్టి వదిలేద్దాం. వాడు ₹1,00,000 తీసుకున్నాడు కదా, వాడు కాళ్ళు దొరికే ఇలా ఉండదు. ఏమండి, ఎయిడ్స్ వ్యాధి సోకింది అని తెలిసిన తర్వాత ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కదా, పర్వాలేదు, దాని తర్వాత కుదురుద్ది అని చెప్పి సంతోషిస్తావా? లేకపోతే అయ్యి బాబాయ్ ఎయిడ్స్ శరీరానికి వస్తేనే నువ్వు పిల్లలు ఆడిపోతున్నావే. అలాంటిది పాప విషయంలో ఎందుకు నీకు అలాంటి ఆలోచన రావట్లే? మీరు కొంచెం గ్రహించాలి. న్యాయబద్ధమైంది, అన్యాయబద్ధమైంది ఉండదు. పాపం పాపమే. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన మూల సత్యం ఏంటంటే, నా శారీరక ఆరోగ్యం కంటే నా ఆత్మీయ అపవిత్రత నాకు ముఖ్యం. దాని విషయంలో నేను ఎక్కువ చింతించాలి. అయ్యో, నేను అపవిత్రపరచబడ్డా, నా దేవునికి నాకు ఎడబాటు వచ్చేసింది, ఒక ఆలోచన నన్ను అపవిత్రపరిచింది, ఒక మాట నన్ను అపవిత్రపరిచింది, ఒక చిన్నపాటి గర్వము నన్ను అపవిత్రపరిచింది. ఈ విచారణ, ఇలాంటి ఆలోచన విశ్వాసానికి అవసరం. జలుబు వచ్చింది, మందులు వేసుకోవాలి, అక్షతగాడి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆలోచన కంటే వ్యక్తిగత పరిశుద్ధత విషయంలో తీవ్రంగా పరిగణించడం చాలా అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట మీరందరూ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇది ప్రభు గురించి రాయబడిన మాట. ఏమని రాయబడింది? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించిన వారికి ప్రార్థనలను యాజనములను ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన దేవుని కుమారుడు కదండి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కదండి. ఆ దేవుని కుమారుడు అంగీకరించబడ్డానికి కన్నీటితో, ప్రార్థనలతో, యాచనలతో అడుక్కోవడం, తండ్రి నన్ను అంగీకరించని బతిమాలుకోవాలా? అవసరమా? లేదే. మరి ఎందుకు ఆయన అలా చేశాడు? ఒకవేళ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే కన్నీటితో, మహారోదనముతోనూ, ప్రార్థన యాచనలతో తండ్రిని బతిమాలుకుంటే ఈ నా పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలా? మనం నాలుగు కోసి ఇచ్చేయాలి. అసలు లెక్క ప్రకారంగా
ప్రభువా ఈ నాలుకతో నేను అపవిత్రమైన మాటలు పలికా, ఇగో నా నాలుకొద్దు, ఈ కోసిచ్చేస్తున్నా. ఆయన దేవుడి కుమారుడై ఉండి ఆయనలో అపవిత్రత ఏమీ లేకుండా, ఆయనలో పాపమే లేకుండా ఉన్నప్పటికీ ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యాచన ప్రార్థనలు. ఎందుకు ఇవి? తండ్రి నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఓ దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు వదిలేశావు? దయచేసి నన్ను అంగీకరించు. ఏ పాపము చేయని వాడే తండ్రిని బతిమాలుకున్నాడు, కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు అన్నప్పుడు నా పరిస్థితి ఏంటి? మన ఆత్మీయ జీవితాలు మనం ఎలా ఉన్నాం? ఎంత ధైర్యం మనకి? అక్కడ మనకి ఏదో రిజర్వేషన్ అయిపోయినట్టు, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడికే వెళ్ళిపోతాం అన్నట్టు. కుమారుడే ఈ పరిస్థితిలో ఉన్నాడే, అలాంటిది మన పరిస్థితి. అనేక సార్లు మనం చాలా విషయాలు వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆయన చూసుకుంటాడు. లేకపోతే మన స్టేట్మెంట్కి అనుకూలమైన ఒక వచనాన్ని తీస్తాం. ఇక ఇక్కడ రాస్తుంది కదా, అంతం వరకు స్థిరపరచువాడు ఆయనే రాస్తుంది కదా, ఆయనే స్థిరపరుస్తాడే. నేను ఎలా అడ్డమైన వేషాలు వేసినా పర్వాలా, నేను ఎలా అడ్డమైన గడపలు తొక్కినా పర్వాలా, ఆయనే నన్ను స్థిరపరుస్తాడే. అది వాగ్దానం ఉంది కదా. అవే నిజమైతే మరి ప్రభు ఎందుకు కళ్ళంట నీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది? ప్రభు ఎందుకు రోధించాల్సి వచ్చింది? ప్రభు ఎందుకు ఏడవాల్సి వచ్చింది? అలా చేసిన తర్వాత అంట ఆయన అంగీకరించబడ్డాడని రాస్తుంది. మన సంగతి ఏంటి మరి? ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక ఒక పేజీ వెనక్కి తిరిగాయి, 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే ఆయన శోధింపబడ్డాడు. అన్ని విషయాలలో నీ వలె నా వలె ఆయన కూడా శోధింపబడ్డాడు. ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యూ అండ్ మీ. నీకు నాకు వేరుగా వ్యత్యాసం ఏమీ లేదు. నువ్వు ఎలా శోధింపబడ్డావో యేసుప్రభు కూడా అలాగే శోధింపబడ్డాడు అని ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడు. అలాంటప్పుడు మనం కూడా తండ్రి చేత అంగీకరించబడాలంటే మన ఏడుపు ఏమై ఉండాలి? ఓ తండ్రి, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కార్యాలు, ప్రభువా నన్ను క్షమించు, ఓ దేవాను నన్ను అంగీకరించండి. దివారాత్రులు నువ్వు నేను ఏడవలసిన మనము ఈసారి నేనేసేసుకుంటాం. ఒకరి మీద ఒకరు గొప్పలు, ఒకరి మీద ఒకరు నేరాలు, చాడి. ఇవి ఎక్కడికి తీసుకెళ్తాయి నిన్ను? నా వ్యక్తిగత అంగీకరించబడకపోవడం విషయంలో నేను ఆలోచన చేయకుండా నేను నీతో కూడా పెట్టుకుంటే నాకేమొస్తుంది? గోరుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోవడం కాదా ఇది? చిన్న గోరుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకోవడానికి కాదా ఇది? 2వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక పేజీ తిరిగేయండి. 2వ అధ్యాయం 17వ వచనం. అన్ని విషయంలో మన వలే మన వంటి వాడయ్యాడు, మనలాగే ఆలోచించాడు, మనలాగే శోధింపబడ్డాడు. దాని పాపం మాత్రం చేయడు. సో ప్రభు జీవితాన్ని మనం దగ్గర నుంచి ధ్యానించడం చాలా అవసరం. ఒకవేళ ప్రభు అంగీకరించబడ్డాడు, నేను కూడా అలాగే అంగీకరించబడాలి అంటే మాత్రం ప్రభు యాచనలు కన్నీటితో మహారోదనముతో తండ్రిని బతిమాలుకున్నట్టు నేను కూడా బతిమాలుకోవాల్సిన అవసరం. ప్రభా తండ్రి, నేను అపవిత్రుడను, నిత్య నరకానికి పాత్రుడను, దయతో నన్ను అంగీకరించి నన్ను పరిశుద్ధపరచు. ఆత్మీయ మరణం గురించి మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ సోదరుడా సోదరి, యాకోబు పత్రికలో ఒక మాట రాస్తుంది. ఆ మాట చదివి మనం ఆత్మీయంగా బతుకున్నామా లేకపోతే చనిపోయామా అనే దానికి ఇది ఒకటే కొలత. దిస్ ఇస్ ద ఓన్లీ మెజర్మెంట్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం
14-15 వచనాలు గమనించగలరు. ఇది ఒక్కటే కొలత. దిస్ ఇస్ ద ఓన్లీ మెజర్మెంట్. తన స్వకీయమైన దురాశ చేత వీడబడి అరుడు పట్టుబడిన వారే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణము. అది ఏ మరణం? ఇది ఆత్మీయ మరణం. దిస్ ఇస్ ద ఓన్లీ మెజర్మెంట్. శోధింపబడ్డం పాపం కాదు, నాకు శోధన రావడం పాపం కాదు, నాకు కోపం లోపల కోపం పుట్టింది, దట్ ఈస్ నాట్ సిన్. కానీ ఈ కోపము గనక నాలో పరిపక్వమై చేతల్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను నోటితో దూషించేశాను, నేను పాపం. ఆ పాపం నన్ను నరకానికి తీసుకెళ్ళాను, సరిపోదు. ఆ పాపం పరిపక్వమై గర్భము దాల్చి బయటికి బిడ్డగా బయటికి రావడం, ఉనికిలోకి రావడం, ఇది నా ఆత్మీయ మరణాన్ని నిర్ణయించేస్తుంది. అందుకనే ప్రభు ఏమన్నాడు కదా, కోపపడుడి కానీ పాపము చెయ్యకూడదు. పాపముతో కూడిన కోపం ఉంది, పాపము లేని కోపము కూడా ఉంది. ప్రేమ సహోదర సహోదరి, ప్రభు మనలో పాల్గొనక మునుపు మనము ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఒక సేవకుడిగా నాకున్న భారం, మన సంఘాన్ని యెరూషలేముగా కట్టాలనే భారం నాకు. బబులోనుగా కాదు, నాట్ యాజ్ బాబులోన్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సూత్రం ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో ఒకసారి నేను తీసి చదువుతాను మీకు, చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. అన్న పేజ్ నెంబర్ చెప్పనా? 540 540 46 541. ఓకే. భక్తి విడిచిన వారి మార్గములు వారికే వెక్కసమగును, మంచివాడి స్వభావము వారికే సంతోషం. అంటే నా మార్గం ఒకవేళ నాకు సంతోషం కలుగు చేస్తుందంటే నేను భక్తి మార్గంలో ఉన్నాను. ఒకవేళ నా మార్గము నాకు వెక్కసం కలుగు చేస్తుండే నేను భక్తిహీనుని మార్గంలో ఉన్నాను. వీ హ్యావ్ టు వెరీ క్లియర్లీ అండర్స్టాండ్. ఏమండి? అలాగే యెషయా 33:14 ఇందాక మనం చదువుకున్నాడు. ఇది పాపుల గురించి రాయబడిన మాట. యెషయా 33:14 మీరు గమనించండి. ఇందాక మనం చదివాం. మర్చిపోవడం అనేది మనకి అలవాటు కనుక మళ్ళా ఒకసారి చదువుకుంటూ తప్పేమీ లేదు. యెషయా 33:14. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో కనుక ఒకవేళ దహించు అగ్ని వంటి దేవుడితోనే నిత్యము సహవాసం చేయాలంటే నేను కూడా మండుతూ ఉండాలి. ఒకవేళ నేను మండుతూ ఉండే విశ్వాసిగా ఉన్నాను అంటే నాలో అపవిత్రత ఉండనే ఉండదు. ఎందుకంటే అపవిత్రత ఈ అగ్ని ఏం చేస్తుంది? దాన్ని కాల్చివేస్తుంది, దాన్ని దహించి వేస్తుంది. ప్రేమ సహోదర సహోదరి, దేవుని ప్రజలముగా ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న ఈ తరుణంలో మన వ్యక్తిగత జీవితాలే కాదు, మన కుటుంబ జీవితాలు, మన గృహాలు, మన పిల్లలు, వీటన్నిటి విషయంలో నువ్వు నేను మెరుపు కలిగి ఉండాలి. దేవుడు మన క్షేమము కోరువాడు, మనతో నిత్యమైన సహవాసము కోరుకున్నవాడు. ఇది దేవుని ఆశ. కానీ అదే సమయంలో అదే దేవుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఆ మార్గం కనుగొని వారు కొందరే. నోవు కాలంలో నోవు కుటుంబీకులు 80 మాత్రమే దేవుని కొరకు నిలబడతారనే సంగతి దేవుడికి ముందుగానే తెలుసు. ఈ కడవరి దినాలలో కూడా
దేవుడు వేల మందిని చూడట్లే. నో, దేవుడు ఆ కొద్ది మందిని చూస్తున్నాడు. ఎవరైతే మనస వాచ కర్మణ తమ జీవితాలను ప్రభువుకి సమర్పించుకున్నవారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యెరూషలేము సంఘానికి ఒక గుర్తింపు ఉంది. ఏది యెరూషలేము సంఘము అంటే, ఏ సంఘములో ఉన్న విశ్వాసులకు వాళ్ళ విన్న వాక్యము, దానికి ఒక సూత్రం, ప్లీజ్ రిమెంబర్, రాయి, ఈ మాట గుర్తుంచుకో. దేవుని మందిరములో నువ్వు విన్న ప్రతి వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. ఇది సూత్రం. నువ్వు విన్న వాక్యము నీ శరీరముగా, అనగా నీ జీవితంగా మారాలి. దట్ హ్యాస్ టు బికమ్ యువర్ లైఫ్. లేదా విన్న వాక్యం ఒక్కటి శరీరంగా మారలేదనుకో, అపవాది దాన్ని దొంగలించేస్తాడు. బయట పెట్టిన చికెన్ ముక్కలు కాకి వచ్చేలా ఎత్తుకెళ్ళిపోతుంది. వాక్యం కూడా అంతే. నువ్వు విన్న వాక్యం నీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకనే విశ్వాసంలో కార్యాలు కనపడదు, ఎదుగుదల కనపడదు, ఆత్మస్పందన కనపడదు. దేవుడు మాట్లాడాడు అనే సాక్ష్యం తప్ప విన్న వాక్యము కార్యసాధకం చేసినట్టు మనకి కనపడకపోవడానికి కారణం ఏంటంటే, అపవాది ఆ వాక్యము మనలో కార్యం చేయకముందరే హరించేస్తున్నాడు, దొంగిలించేస్తున్నాడు. కనుక నేను ఏదైతే వింటున్నానో అది నా లైఫ్ స్టైల్. దేవుని రాజ్యానికి అది ఉన్న నియమం. దట్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని నీకు ఆశ ఉందా? దేవుని రాజ్యంలో ఉండాలని నీకు ఆశ ఉంటే దేవుని రాజ్యానికి ఉండే ధర్మము నువ్వు పాటించు. దట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత శైలిగా మారాలి. ఆ రాజ్యానికి ఉండే కట్టుబాట్లు, ఆ రాజ్యానికి ఉండే న్యాయ విధులు, అది నీ జీవితానికి కట్టుబడి ఉండాలి. మనముండే భారత రాజ్యాంగం మనతో ఏం చెప్తుంది? రోడ్డు ఎడం పక్కనే మనం నడుచుకోవాలి. అందుకని యాక్సిడెంట్లు అవ్వట్లే. అటు పక్క నుంచి వచ్చిన వాడు ఎడం పక్క నడుస్తున్నాడు, ఇటు పక్క నుంచి వెళ్ళిన వాడు వీడు ఎడం పక్క నడుస్తున్నాడు, కాబట్టి యాక్సిడెంట్ అవ్వట్లేదు. తిన్నగా ఇది రూల్. అలాగే దేవుని రాజ్యానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని నేను పాటించాలి. అది నా లైఫ్ స్టైల్ అయి ఉండాలి, అంతే. అలా కాకుండా నేను ఉట్టి మందిరానికి వెళ్ళి వాక్యం వెంట ఇంటికి వచ్చేస్తా అంటే నో యూజ్. నువ్వు అసలు రాజ్య నివాసివే కావు, నువ్వు గోడలోనే లేవు. అందుకే ప్రేమయ్య సోదరి సోదరి, మేలుకో, ఎక్కడున్నావో చూసుకో. ఉత్తి వాక్యం విని ప్రభు వలలో పాల్గొనడం ఇది ఒక అలవాటు అయిపోయింది. అండ్ ఏది మనం తరచుగా చేస్తామో ఆ పని విషయంలో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఇంగ్లీష్లో అంత చక్కటి సామెత ఉంది. ఇక ప్రతి వారం చేసేదే కదా, అందరూ కొత్తతనమే ఉంది అనేది ఒక విధమైన నిర్లక్ష్యత. అండ్ అపవాదికి కావాల్సింది కూడా అదే. నువ్వు నిర్లక్ష్యంగా ఉండాలి, నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. కనుక మేలుకో, బీ కేర్ఫుల్, వెలుపుగా ఉండు. మనం ఏం చేస్తున్నామో దాన్ని దేవుని భయంతో చేయి, దేవుని గ్రహింపుతో చేయి, ప్రభు నన్ను చూస్తున్నాడనే ఆలోచనతో చేయి. అండ్ చేసేది దేవుని కొరకు చేయి, మనుషుల కొరకు. ప్రార్థన చేసుకున్నాను, దయచేసి మోకరించాను.